హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 75 అప్డేట్ చూసేద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో అయితే కళ్యాణ్ వాళ్ళ మదరు హౌస్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో తనుజ వచ్చింది. తనుజాని వాళ్ళ మదర్ దగ్గర తీసుకున్నారు, హ్యాపీగా మాట్లాడారు, కళ్యాణ్ తో హ్యాపీగా మాట్లాడారు. ప్రాసెస్ లో వాళ్ళ మదరు తనుజతో ఏమంటుందంటే, కళ్యాణ్ చాలా సైలెంట్ వ్యక్తి, ఊర్లో కళ్యాణ్ ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు అన్నట్టు మాట్లాడింది అనమాట. నిజమే కావచ్చు, అతను ఉన్నాడని కూడాను అవసరం వస్తే గాని, ఆయన మనం గుర్తు చేసుకుంటే గాని, లేకపోతే మనం వెళ్ళి విష్ చేస్తే గాని అబ్బాయి పలకరించే మనిషి కాదు, అందరితోని గొడవ పడే వ్యక్తి కాదు, అందరితోని మాట్లాడే వ్యక్తి కూడా కాదు. సో చాలా కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అనమాట. సో గేమ్ లో ఇంతకు ముందు ఎలా పడితే అలా ఆడినా ఇప్పుడు ఒక ఆర్డర్ లోకి వచ్చాడు, రియాలిటీని అర్థం చేసుకున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు గేమ్ అయితే మంచి టర్న్ తీసుకుంది, చాలా హానెస్టీగా ఉన్నాడు అబ్బాయి. సో అలాంటి పర్సన్స్ ఊర్లో హడావిడి చేయాల్సిన అవసరం లేదు, ఊర్లో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు వాళ్ళందరూ కూడా తలెత్తుకునేలాగా ఈ పర్సన్ చేస్తాడు ఖచ్చితంగా. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ కోసం గొప్పగా చెప్పుకుంటారు. ఆ పరిస్థితి వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఎందుకంటే ఆయన ఆర్మీకి వెళ్ళినప్పుడే, పేరెంట్స్ కోసం ఆర్మీకి వెళ్ళినప్పుడే ఆయన గెలిచేశాడు. సో బిగ్ బాస్ పెద్ద లెక్కేమి కాదు, ఎందుకంటే బిగ్ బాస్ అనేది మన లైఫ్లో ఒక పార్టే, కానీ బిగ్ బాసే కాదు. బట్ ఆర్మీ ఇలాంటివి ఏంటంటే దేశానికి సేవ చేసేవి. సో పార్ట్ ఆఫ్ ది నేషన్ కాబట్టి మనం అవి అచీవ్మెంట్స్ అనమాట. బిగ్ బాస్ అనేది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు, కంపారిటివ్లీ ఆర్మీతో పోల్చుకుంటే బిగ్ బాస్ అనేది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. ఆర్మీ ఎప్పుడు హయ్యర్ పొజిషన్, రెస్పెక్ట్. సోల్జర్ అంటే దానికి ఉన్న రెస్పెక్ట్ వేరే ఉంటది లైఫ్ లో. కళ్యాణ్ తో వాళ్ళ మదర్ హ్యాపీగా మాట్లాడారు, తనుజాని దగ్గర తీసుకొని తనుజాతోని చాలా క్లోజ్ గా మాట్లాడి వెళ్ళడం జరిగింది. తనుజాకి కళ్యాణ్కి మధ్యలో ఒకటి జరుగుతుంది, అది అందరికీ తెలుసు, కానీ అది క్లారిటీ ఎప్పటికి ఇవ్వరు. కొన్ని విషయాలు వాళ్ళకి పర్సనల్ విషయాలు అడ్డొస్తున్నాయి, వాటిని దాటి వాళ్ళ ఓపెన్ అవ్వలేదు. తనుజాకి లైఫ్ ఉంది, కళ్యాణ్కి వేరే లైఫ్ ఉంది. ఈ రెండు లైఫ్లు కలుస్తాయా, కలిసి హ్యాపీగా ఉంటాయా లేదు తెలియదు. తనుజ ఇంతకు ముందు ఎన్నో ప్రామిసులు చేసి ఇక్కడికి వచ్చి ఉంటది. కొంతమంది తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్న సంగతి కూడా తను ఓపెన్ గా చెప్పింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏదన్నా అలాంటిది ఏదన్నా జరిగితే, చేసిన ప్రామిసులు కానీ ఏదన్నా తేడా వస్తే పరువు పోతుంది, నెక్స్ట్ అందరిలో మనం తలెత్తుకోలేం, మనం ఇచ్చిన మాటని ఎక్కడ దాటిపోతామేమో అని ఒక ఇదైతే ఫియర్ అయితే తనుజాలో ఉంది. చాలా సెటిల్డ్ అండ్ కంపోజింగ్ గా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ ఫ్రెండ్షిప్ ఆ బోర్డర్ క్రాస్ అయిపోతే మాత్రం అందరికి క్లారిటీ వచ్చేస్తుంది. ఈవెన్ కళ్యాణ్ కూడా క్లారిటీ వస్తుంది. కళ్యాణ్ క్లారిటీగా ఉన్నాడు. కళ్యాణ్ ఏంటంటే, నీ వైపు నుంచి అంతా ఉంది, నా వైపు నుంచి ఎవ్రీథింగ్ ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్, నేను రెడీగా ఉన్నాను అన్నట్టు ఉన్నాడు కళ్యాణ్. బట్ తనుజా నుంచి మాత్రం మనం తనుజాని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, తనుజాని నీతోని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. సో ఎదుటి వాళ్ళని గౌరవించి వాళ్ళ అభిప్రాయాలను కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాడు చూసారా, ఆ విషయంలో మాత్రం కళ్యాణ్ ఒక మెట్టు ఎక్కేసాడు. మన హౌస్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్క రిలేషన్షిప్ ఒకలా ఉంది. దివ్య మాత్రం కొంచెం డామినేట్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు తనుజ విషయంలో భరణి గారు తనుజాకి ఏదో కాలికి దెబ్బ తగిలింది, సో భరణి గారు కొంచెం ఆయింట్మెంట్ రాయడానికి ట్రై చేశారు. దానికి దివ్య వచ్చి, మీరు ఎందుకు చేస్తున్నారు, మేము ఎవరైనా అడిగితే చేస్తాం కదా, మీ చేతికి నొప్పి అయింది కదా, మీరు ఎలా చేస్తారు. ఆయనకి నొప్పి ఉందా లేదా, ఆయన చేయగలడా లేదా అన్నదా ఆయన పర్సనల్ కదా. దివ్య మీరు ఎలాగా ఇన్వాల్వ్ అవుతారు. సో అతి ప్రేమ ఉండకూడదు అనమాట. అతి ప్రేమ ఎప్పుడు కూడా ఒక సర్కిల్ని ఫామ్ చేస్తుంది. సర్కిల్ ఫామ్ చేసి ఆ సర్కిల్లోనే ఒక మనిషిని ఉంచేలాగా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. అలాంటి రిలేషన్షిప్స్ ఎక్కువ రోజులు ఉండవు. రిలేషన్షిప్ అంటే, ఫ్రెండ్షిప్ అంటే ఫ్రీడమ్ ఇవ్వటం. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి మన దగ్గరికి వస్తే దాన్ని ప్యూరిటీ ఆఫ్ లవ్ అంటారు అనమాట, ప్యూరిటీ ఆఫ్ రిలేషన్షిప్ అంటారు అనమాట. లవ్ అంటే ఇన్ ద సెన్స్ ఏదైనా అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అండ్ డాటర్ అవ్వచ్చు, లేకపోతే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి మన దగ్గరికి వస్తే అది మాత్రమే నిజమైన రిలేషన్షిప్ అనమాట. ఇలాగ ఒక సర్కిల్లో పెట్టి కమాండింగ్ చేసే టైపు ఉండకూడదు. దివ్యకి అది అర్థం కావట్లేదు, టూ మచ్ ఆఫ్ పొసెసివ్ అయిపోతుంది దివ్య, తనుజ విషయంలో కానీ భరణి గారి విషయంలో కానీ. దివ్య ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది తనుజ మీద. తనుజ జెన్యున్ గా మీతోని ఫ్రెండ్షిప్ చేస్తే పర్వాలేదు, బట్ ఏంటంటే తన కన్వీనియన్స్ ప్రకారం వచ్చి వెళ్తుంది, అది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు అంటే అలాగే వస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిలబడితే ఆ కిక్ వేరే ఉంటుంది. ఊరకనే మన పక్కనే ఉండి మనం మాట్లాడితే అది వేరే కదా, అది వేస్ట్ కదా. సో హౌస్లో తనకి ఇంకేం పని లేదా, భరణి గారి చుట్టూనే తిరుగుతుందా, డాడీ డాడీ అనుకుంటా, నాన్న నాన్న అనుకుంటా. సో హౌస్లో తన గేమ్ తను ఆడుతూ భరణి గారికి సపోర్ట్ చేస్తుంది.
ఆ రిలేషన్షిప్ ఫేకా నిజమా లేకపోతే గేమ్ కోసం అంటే తనుజాకి అంత అవసరం లేదని నా ఫీలింగ్. భరణి గారికి కూడా అంత అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. రీతు వాళ్ళ మదర్ వచ్చింది, రీతుని గట్టిగా తిట్టడం స్టార్ట్ చేసింది. ఇండైరెక్ట్ గా చాలా పాయింట్స్ అయితే రీతుకి అర్థమయ్యేలాగా చెప్పింది. బట్ రీతు ఇప్పటికన్నా మార్చుకుంటే గనక టాప్ 5 లో ఉంటుంది. లేకపోతే గనక రీతు టాప్ 5 జస్ట్ మిస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే కొన్ని రిలేషన్షిప్స్ మనం కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాం బిగ్ బాస్ హౌస్ లో. అది కొంచెం రీతు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఎవ్వరు సఫర్ అవ్వకూడదు, డెమాన్ సఫర్ అవ్వకూడదు, రీతు సఫర్ అవ్వకూడదు. చాలా సెటిల్డ్ గా ఉండాలి లైఫ్ ని. భరణి గారు డాటర్ వచ్చారు. వచ్చిన తర్వాత రాగానే తనుజాన్ దగ్గర తీసుకొని డాడీది మీది రిలేషన్షిప్ అయితే చాలా మెచ్యూర్డ్ గా ఉంది, చాలా బాగుంది, బాగా మాకు అందరికి నచ్చింది అని చెప్పి దగ్గర తీసుకొని చాలాసేపు మాట్లాడారు. భరణి గారితో కూడా చాలాసేపు మాట్లాడారు. నచ్చిన ఫుడ్ తీసుకొచ్చారు, తినిపించారు అందరికి. ఎవ్రీథింగ్ ఫైన్, అందరితో మాట్లాడారు బాగానే. కాకపోతే అంటే హౌస్ లో రిలేషన్షిప్స్ నమ్మకండి, ఇవన్నీ కూడాను ఆట కోసం అని చెప్పడం జరిగింది అని చెప్పి వెళ్ళింది అనమాట. దివ్యాని నువ్వు కమెంట్ చేస్తున్నావు మా నాన్నగారి మీద, అదొక్కటి కొద్దిగా తగ్గించుకోండి అని చెప్పి చెప్పింది. అంటే ఉమెన్ కాబట్టి కొద్ది సాఫ్ట్ గా చెప్పింది. బట్ ఏంటంటే ఇది విషయం దివ్య అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తన డాటర్ వచ్చి చెప్పిందంటే తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిందని కదా. మా ఎమోషన్ ని మా ప్రేమని మీరు ఎందుకు దూరం చేస్తున్నారు? మీ మీ లిమిట్ లో మీరు ఉంటే సరిపోతుంది. మీరు వేరే రిలేషన్షిప్స్ లో పెట్టుకోండి, మీ ఫ్యామిలీతో మీరు అంత క్లోజ్ గా ఉండండి, మా ఫాదర్ని అంత డామినేట్ చేయకండి. ఈ ఒక 1 మంత్ ఉండి ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోతారు. ఆయన్ని పట్టుకొని ఎందుకు అంత ఫోర్స్ గా ఉన్నారు మీరు? ఆయన మీద అంత ఫోర్స్ ఎందుకు అప్లై చేస్తున్నారు మీరు అన్నట్టు అన్నట్టు దివ్యాకి భరణి గారు డాక్టర్ వార్నింగ్ ఇచ్చింది అనమాట. అది కూడా నిజమే. ఎన్ని రోజులు ఉంటారు? మహా అయితే 10 days, 15 days, 1 month అంతే. తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళవి. బయటికి వెళ్ళిన తర్వాత మీ రిలేషన్షిప్ కంటిన్యూ అయితే అది సూపర్. జీవితాంతం కంటిన్యూగా కలిసి ఉంటే అది సూపర్. అంతే తప్ప కానీ ఇక్కడ ఏదో కలిసి ఉండి బయటికి వెళ్ళిన తర్వాత విడిపోయి గొడవాడుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత విడిపోయి అది వేస్ట్ కదా. ఇక్కడ చేసింది మొత్తం వృధా అయిపోతుంది. సో ఇప్పటికైనా సరే దివ్య భరణి గారిని అర్థం చేసుకొని ఆయన కొంచెం ఫ్రీడమ్ ఇస్తే ఆయన గేమ్ ఆయన ఆడతారు. ఇలా క్లోజ్డ్ సర్కిల్లో కాకుండా. పాప ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన లాంటి వ్యక్తి హౌస్ లో ఉంటేనే మనం ఆ గేమ్ ని చూడాలనిపిస్తుంది, లేకపోతే చూడాలనిపించదు. అలాంటి వ్యక్తి ఉండాలి. ఒక తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది ఆయనలో. ఈ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. భరణి గారిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఆయన లాంటి ఫ్రెండ్, ఆయన లాంటి బ్రదర్, ఆయన లాంటి ఫాదర్ ప్రతి ఒక్కరికి కావాలి. దివ్య ఇకనైనా కొద్దిగా అర్థం చేసుకుని ఆయన ఫ్రీడమ్ ఇస్తే చాలు. ఇది గైస్ ఈ రోజు అప్డేట్. చూస్తారనుకున్నాను, నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఎదుటి వాళ్ళు సజెషన్స్లోకి వెళ్తాయి. జై హింద్.